హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే కదండి, మేమైతే నాన్ వెజ్ తినాం ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇక్కడ కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. కాకరకాయ కర్రీ అనేది చేదు లేకుండా సింపుల్గా అయితే ఇలా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. దీనికోసం అయితే నేను కాకరకాయలు తీసుకొని ఒక 1 అవర్ ముందు కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే కొంచెం సేపు అయితే మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి. తర్వాత దాంట్లోనూ చేదు కొంచెం పోయిన తర్వాత గట్టిగా మనం పిండేసుకొని ఆ కాకరకాయ ముక్కలను అయితే తీసేసుకొని మనం కర్రీ అనేది చేసుకుంటే కొంచెం చేదు అనేది తగ్గుతుందండి. నేనైతే ఇక్కడ పెనం మూకుడు పెట్టి దీంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసి కాకరకాయ ముక్కలను అయితే ముందు ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అంటే పచ్చిగా కూడా వేసేసుకోవచ్చు, కానీ అలా అయితే పిల్లలు తినరు కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేసి కర్రీ చేస్తే కొంచెం వాళ్ళు తింటారు. హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే కర్రీ చేసినప్పుడల్లా ఇలా ఫ్రై చేసి కర్రీ చేస్తానండి. ఇక్కడైతే ఫ్రై అయిపోయింది, నేను వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం కర్రీ కోసం అయితే ఇక్కడ నేను ఒక 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. కర్రీ కోసం అయితే మళ్ళీ ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఇక్కడ నేను ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇది మనకి మగ్గాలండి. బాగా ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి. టమాటా అనేది కొంచెం టమాటా ఉల్లిపాయ నేను కలిపి వేసేసానండి, త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి. ఇవి కొంచెం తొందరగా మగ్గటం కోసం నేను కొంచెం ఉప్పును కొంచెం పసుపు అయితే వేసాను. మనకి ఉల్లిపాయ టమాటా అనేది కొంచెం త్వరగా మనకి కుక్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఒకసారి అయితే కలుపుకొని మనం మూత పెట్టేసుకున్నామండి. ఇక్కడ మనకి ఉల్లిపాయ టమాటా బాగా కుక్ అయిందండి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ కాకరకాయ ముక్కలు, వాటిని కూడా వేసేసుకొని అయితే కొంచెం సేపు అయితే కలుపుకుందాము. అంటే ఇది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, మనం కాకరకాయ ముక్కలను ముందుగానే ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన లేదండి. దీంట్లో నేను ఒక 2 స్పూన్లు కారం, ఒక 1/2 స్పూన్ ఏమో ధనియా పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసానండి. ఒకసారి అయితే మనం కాకరకాయ ముక్కలను అయితే కలుపుకుందామండి. మొత్తం కారం మనం వేసిన ధనియా పొడి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి అయితే మళ్ళీ చూసుకొని నేను ఇక్కడ చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి. చింతపండు పులుసు అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ చింతపండు పులుసు అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని మనకి కర్రీ అనేది తొందరగానే కుక్ అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి జస్ట్ 3 and 4 మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది అయిపోతుందండి. మనకి చూసారండి, కర్రీ అనేది చాలా దగ్గరగా వచ్చేసింది. ఇలా సరిపోతుందండి, ఇంకా మనం కట్టేసుకోవచ్చు. లేదు పిల్లలు తినరు అనుకుంటే లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం చేదు తగ్గుతుంది కాబట్టి పిల్లలు కూడా తింటారండి. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఈ కాకరకాయ కర్రీ అనేది చాలామంది తినరు, కానీ వారానికి ఒకసారైనా తింటే హెల్త్కి అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. ఫైనల్లీ నేను చేసిన కాకరకాయ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. కర్రీ అయితే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, bye friends.